ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు జనాభా పెంచుకోవడానికి 3 గంటే 30,000, 4 గంటే 40,000 ఇస్తానన్నారు కదా. ఏ విధంగా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఈ రోజుల్లో జనాభా అనేది తగ్గిపోతుంది. రోజుకి ఎంత జనాభా తగ్గింది. ఒకరే ముద్దు ఇద్దరు వద్దు అని 20 ఏళ్ల కింద చెప్పిన మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పరిస్థితి మళ్ళీ ఇదే స్టేజ్ మీద వచ్చి సీఎం ఉండి చెప్పడం అంటే అది అర్థం కాకుండా ఆయనకే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇద్దరు వద్దు ఒకరే ముద్దు అన్నారు. ఈరోజు అలాంటి పరిస్థితి కాకుండా ఇంకొకటి ఒకరు వద్దు 4 కావాలి. దేశానికి రాష్ట్రానికి ఎక్కడి నుంచో రాష్ట్రాలు దాటి మన రాష్ట్రానికి వస్తున్నారు పనిచేయడానికి. అస్సాం, ఒడిస్సా, బీహార్, నేపాల్ ఇలాంటి రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో వచ్చి పనిచేస్తున్నాం. కనుమరుగైపోతున్నాం మన తెలుగు వాళ్ళము. ఏమవుతుంది? అలా కావద్దు. ఒకరికి ఇప్పుడు ఆడపిల్లలు ఒకరే ఉన్నారు, 4 మగోళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి అవుతుంది? కాదు కదా. అంటే పెంచకం అనేది తగ్గిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ప్రైవేటీకరణ మీద భరోసా లేదు. అలాంటి తరుణంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ ఇచ్చాడు జనాలకు. అంటే ఇప్పటికీ ఖర్చులు పెరిగిపోయినాయి. స్కూల్ ఫీజులు అండ్ హాస్పిటల్ ఖర్చులు, తిండి ఖర్చులు పెరిగిపోయినాయి. అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. 4 కానీ మళ్ళీ ఆ స్తోమత లేని వాళ్ళు మళ్ళీ పేదరికం పెరిగిపోయి నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. ఇలాంటి రాజకీయ నాయకుల మాటలు వినొద్దు. మాటలు చెప్పినంత ఈజీ కాదు 4 కానీ పోషించడం, వాళ్ళని లైఫ్ మనము సెట్ చేయడం అనేది చాలామంది అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఆయన చెప్పింది తప్పు పట్టట్లేదు, కరెక్టే చంద్రబాబు నాయుడు గారు. నేనేమంటున్నా అంటే ఒక సీఎం లెవెల్లో ఉండి ఆ మాట మాట్లాడినంటే జనాలు అన్నట్టు తగ్గిపోతున్నారు. రోజు కింద పనిచేసేవాడు లేడు. వేరే రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి తీసుకునే వాళ్ళకి వస్తుంది. అలాంటి పరిస్థితి మన రాష్ట్రానికి రావద్దు. మన రాష్ట్రంలో కనుమరుగైపోతుంది, ఉండట్లేదు ఎవరు. పేదరికం పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు చెప్పి ఈరోజు వెళ్ళిపోతారు. ఆ తర్వాత అనుభవించాల్సింది మనము. మన పిల్లల భవిష్యత్తు మనం చేతులారా పాడు చేయొద్దని చాలామంది అంటున్నారు. నేనేమంటున్నా, చాలామంది అంటున్నారు కరెక్టే. పేదరికం అనేది పెరిగిపోతుంది. 4 గంటే పేదరికం పెడుతుంది. నేనంటే ప్రభుత్వ పథకాలు అనేది తీసేసి కొన్ని తీసేసి ఉచిత విద్యుత్, ఉచిత వైద్యము, విద్య ఈ 2 ఇస్తే పేదరికం అనేది ఉండదు. మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకు. ఆయన చెప్పిన దానికి ఈ 2 అమలు చేస్తే అన్ని రాష్ట్రాల వాళ్ళు. అంటే మరి ఇంత ముందు చూపున్న వ్యక్తి, ఇంత విజనరీ అని చెప్పుకున్న వ్యక్తి, ఆయన కూడా ఒకే అబ్బాయిని కన్నాడు, లోకేష్ గారిని. మళ్ళీ లోకేష్ గారు కూడా దేవాంశ్ గారిని ఒకరే కన్నారు. వాళ్ళు చేసి చూపించాలి అని చాలా మంది అంటున్నారు. మరి ఏ విధంగా? చాలా కొన్ని శరణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, తీసుకుంటున్నారు. ఎవరైతే పెంపకం లేదో కొన్ని స్కూల్ ఫౌండేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ట్రస్ట్ కింద కొంతమంది నడుపుతున్నారు వాళ్ళు. ఈరోజు మనం చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో ఒకరే ఉన్నారు, అదేంది ఇదేంది అని మనం ప్రశ్నిస్తున్నాం కదా. కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ట్రస్ట్లలో వాళ్ళు చేస్తున్నారు, సామాజిక సేవ చేస్తున్నారు. వాళ్ళ ఇంటిని మనం పోల్చుకుంటున్నాం అంటే అది మన తప్పని నేను అనుకున్నాను. రాజకీయ నాయకుడు ఆవేదనతో అలా చెప్తున్నాడు ఒక ముఖ్యమంత్రి అంటే మనము తగ్గిపోతున్నాము, జనాభా తగ్గిపోతుంది ఈరోజు. అలా కావద్దు. అంటే ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే డీలిమిటేషన్తో మనకు సౌత్కి సీట్లు తగ్గినాయనే ఉద్దేశమా, లేదంటే మామూలుగానే ఎక్కువ జనాభా పెంచుకోవాలనే ఉద్దేశమా? అలాంటిది లేదు. జనాభా అనేది తగ్గిపోతుంది. మన పని చేసేవాళ్ళు లేడు మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర హిందీ మాట్లాడుతూ కనబడే, ఒడిస్సా మాట్లాడుతూ కనబడే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం వాళ్ళు కాకుండా మన వాళ్ళు మన దగ్గర ఉండాలని ఆయన కోరిక. ఇప్పుడు వెంకయ్యనాయుడు అంటారు తెలుగు అమ్మ అయ్యా అని అంటాం. వెంకయ్యనాయుడు ఏమంటారు, మన పిల్లలు మన దగ్గరనే, మన భాష మనకు, మన భాషలో ఉండే వాళ్ళు కావాలని వేరే భాష వాళ్ళు మాట్లాడే తీరు మనకెందుకు అని అంటాడు. అలాంటిది తరుణం కావాలని ఆయన అన్నాడు. కానీ దాన్ని తప్పు పట్టడం నేను ప్రజలు ఏదో ఆయనకు అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు, కానీ అది తప్పని నేను అంటున్నాను. ఈరోజు ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి, మంచి ఉండాలి ఈ రాష్ట్రం అని కోరుకుంటున్నాడు తప్ప అలాంటి తప్పుడు వాక్యాలు కాదు. ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వం చేసే పని ఏంటంటే ఉచితాలకు పోయి అన్ని ఉచితాలు ఇస్తున్నాయి, జనానికి అవసరం పడే ఉచితాలు ఇస్తున్నాయి. అంటే ఈ 30,000 40,000 ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు, దానికి ఒక విధి విధానాలు లేవు, గాలి మాటలు తప్ప అని చాలామంది అంటున్నారు. విద్య చేయాలంటే, విద్య చదివించాలంటే 10-12 లక్షలు అవుతుంది. ఒక ఇంటర్ డిగ్రీ వరకు చదివించాలి ప్రైవేటీకరణ సంస్థ. అలా కాకుండా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్నట్ల వైద్యంలో ఫ్రీ ఇచ్చి, ప్రైవేటీకరణలో ఉన్న వైద్యంలో ఫ్రీ ఇచ్చి
ప్రైవేటీకరణలో విద్యను ఫ్రీ ఇచ్చి అలా ఇస్తే ఎవరైనా మరి మన పిల్లలు మంచి చదువుకొని మంచిగా ఉంటారంటే మనకి ఇచ్చేదేమో శాలరీస్ తక్కువ, నలుగురు పోషించాలంటే ఎక్కువ కదా. అలాంటి పరిణామాల్లో ప్రజలు అనేది ఆలోచిస్తారు, ఏంది ఇది ఒక సీఎం గారు ఇలా మాట్లాడుతున్నారు అంటే మనం కన్వర్గవుతున్నామా, ఈ రాష్ట్రంలో జనసంఖ్య తగ్గిపోతుందా? ఇప్పుడు చూస్తుంటే ఒకటే పిల్లోడు అంటున్నాడు అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు, అల్లారు ముద్దుగా ఏ సూసైడ్ చేసుకుంటాడో తెలియదు. అలాంటి మన ఆ ఇంట్లో చనిపోయిందంటే ఆ ఇంట్లో ఏం పుత్రరత్నం లేనట్టనే కదా. అలాంటివి జరగవద్దని ఆయన కోరిక అని నేను అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ.